పత్ని వేరు, భార్య వేరు. మనం లోకంలో సాధారణంగా ఈవిడ నా భార్య అండి అంటుంటారు. భార్య అండి అన్న మాట సంప్రదాయబద్ధం కాదు. ఈమె నా పత్ని అని చెప్పాలి. అందుకే ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది సంకల్పంలో. ఆమె ధర్మపత్ని, ధర్మమునకు ఆలవాలం ఆమె. ఆమెతో కలిసి యజ్ఞం చెయ్యాలి, ఆమెతో కలిసి యాగం చెయ్యాలి. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే, యజ్ఞం చేసినా, యాగం చేసినా, వ్రతం చేసినా, పూజ చేసినా తన పక్కన కూర్చోడానికి అధికారం ఉన్నటువంటి వారిని పత్ని అంటారు. భార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే, వేరొక పురుషుణ్ణి స్వీకరించకుండా ఒక పురుషుణ్ణి స్వీకరించి కేవలము ఆయనతో కలిసి నిద్రిస్తుంది. ఆయన వలన సుఖాన్ని పొందుతుంది, ఆయనకి సుఖాన్ని అందిస్తుంది తప్ప ఆమె యజ్ఞయాగాదులలో పక్కన కూర్చోదు, పూజలో పక్కన కూర్చోదు. అలా కూర్చునే అధికారం లేకపోతే భార్య అంటారు. పత్ని అంటే కూర్చునేది అని అర్థం. ఈవిడ మా ఆవిడ అని పరిచయం చెయ్యొచ్చు తెలుగులో. ఆ మాట అంటే పత్ని సంబంధం వచ్చేస్తుంది. ఈమె నా భార్య అన్న